హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈరోజు చాలా అంటే చాలా ఈజీ కూర, చాలా మంచి టేస్టీ కూర. ఎందుకంటే కూరగాయలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా కలగలుపు అంటే ఎండు చేప కానీ ఎండు రొయ్యలు కానీ వండుకుని తింటే మాత్రం అసలు చాలా బాగుండుద్ది. ఇక టమాటా ఎండు చేప అయితే వండుతున్నానండి. ఫస్ట్ అయితే ఎండు చేపలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇక 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి లేకపోతే మాత్రం నీసు కూరలో అసలు టేస్ట్ ఉండదండి. ఎండు చేప అయినా ఎండు అయినా పచ్చి చేపలైనా కానీ అస్సలు పచ్చిమిర్చే బాగా టేస్ట్గా ఉండుద్ది. కొంతమంది పచ్చిమిర్చి తినేవాళ్ళు కూడా ఉంటారండి, అంత ఇష్టంగా తింటారు. ఇక ఫస్ట్ అయితే సరిపడా నూనె వేసి ఆయిల్ అయితే కాగిన తర్వాత ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించాలండి. వేయించిన తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం సేపు నూనెలో మగ్గనివ్వాలి. ఇక తర్వాత అయితే మనం శుభ్రం చేసి అట్టి పెట్టుకున్న ఎండు చేపలు వేసి ఒక 2-3 నిమిషాలు అట్టి పెట్టాలండి. ఎందుకంటే ఫస్టే మనం ఎండు చేపలు వేసామంటే అడుగంటే వేసి ముక్క అనేది ఇరిగిపోయిద్ది ముక్కలు ముక్కలుగా. అందుకని చెప్పి మనం కలగలిపేసేటప్పుడు ఇలా ఫస్ట్ మామూలు కూరగాయ ముక్కలు వేసి తర్వాత ఎండు చేపలు అనేది వేయించాలి. ఇవి కూడా జస్ట్ 2 మినిట్స్ అట్టి పెట్టిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసి కొంచెం వాటర్ పోస్తే మనం వాటర్ పోసిన తర్వాత ముక్కలు అనేవి కొంచెం ఉడుకుతాయి. కొంచెం అంటే కొంచెమే వాటర్ పోయాలండి. ఎక్కువ వాటర్ పోసేసామంటే మళ్ళీ వాటర్ ఎక్కువైపోయి ముక్క అనేది ఎక్కువగా ఉడికేసిద్ది. అందుకని చెప్పి కొంచెం వాటర్ పోసిన తర్వాత మనం ఆ నీళ్ళు ఎగిరిపోతున్నాయి అన్నంగా అప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుంటే సరిపోయిద్ది. చింతపండు అనేది టమాటా పులుపుని బట్టి ఉండిద్దండి. ఇవైతే నాటుకాయలు పచ్చడికని తెప్పించాను. ఇక వాటిల్లోనే పప్పు వండుదామని చెప్పి 4 కాయలు అయితే తీసాను. నిన్న కాక మొన్నే మళ్ళీ పప్పు వండానని చెప్పి ఇక ఈరోజైతే ఎండు చేపలు అయితే వేసి వండుతున్నాను. నిజం చెప్పాలంటే అసలు ఎండు చేపలు టమాటా వేస్తే మాత్రం చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత అయితే అస్సలు గరిటె అనేది అస్సలు వాడకూడదండి. మనం చేపల కూర వండేటప్పుడు ఎలా అయితే కదుపుతామో అలాగే కదపాలి, కానీ అస్సలు గరిటె అనేది అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే చేప అనేది ఇరిగిపోయిద్ది కదా, అందుకని చెప్పి. ఇక అడుగంటదులండి, ఎందుకంటే పులుసు కూరలు అసలు అడుగంటవు. మనం గరిటె పెట్టే పనే ఉండదు. కొత్తిమీర వేసుకుంటే మాత్రం చాలా బాగుండుద్ది, కానీ మా ఇంట్లో కొత్తిమీర లేదండి. అందుకని చెప్పి ఇక కొత్తిమీర అనేది వేయలేదు. కరివేపాకు అసలు వేయరండి నీసు కూరలో. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయరు. కూర ఉడికేటప్పుడే ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. నిజం చెప్పాలంటే ఉప్పు సరిపోయిందంటే మాత్రం అస్సలు స్మెల్ మామూలుగా ఉండదండి. అస్సలు వాసనకే కడుపు నిండిపోయినట్టు ఉండిద్ది, అంత స్మెల్ వచ్చేసిద్ది. అందుకని మనం కూర ఉడికేటప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటే సరిపోయిద్ది. ఇక కూర అయితే అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి.